హలో అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు నా వెయిట్ వచ్చేసి 74.40కి వస్తాను. మళ్ళీ అంటే 73 ఉన్నాను కదా. నిన్న చెప్పాను కదా 2 డేస్ వర్కౌట్ చేయలేదు అనేసి అని. ఇంకా అందుకనేసి మళ్ళీ 74కి అయితే వచ్చేసింది. 73లో నుంచి మళ్ళీ వర్కౌట్ అనేది మానకుండా చేయాలన్నమాట. సో ఈరోజైతే ఏంటంటే నా మార్నింగ్ డీటాక్స్ వాటర్ వచ్చి ఇలాగ యాపిల్ సైడర్ వెనిగర్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. గోరువెచ్చని వాటర్లో ఒక స్పూన్ అయితే వేసుకొని తాగేస్తున్నాను అనమాట. మార్నింగ్ అయిపోయిన తర్వాత నేను 10కి అయితే బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నాను. నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఒక ఉల్లిపాయ అలాగే చిన్న పచ్చిమిర్చి వేసుకొని ఇలాగ 2 ఎగ్స్ తోటి ఆమ్లెట్ అయితే వేసేసుకున్నాను. ఇంకా ఏంటంటే మార్నింగ్ ఉడకపెట్టుకొని తింటే మంచిది, కానీ నాకు ఉడకపెట్టుకొని తినడం అంత నచ్చదనమాట. అందుకని ఎగ్ కనుక నేను బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటే ఇలాగ ఆమ్లెట్ వేసుకుంటాను మ్యాక్సిమం. అలాగే వెజిటేబుల్స్తో కూడా వేసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. తర్వాత 11కి అయితే నేను ఒక చిన్న కొబ్బరి బొండం అయితే తాగాను. తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను లాస్ట్ టైం పెట్టుకున్నాను కదా, చేశాను స్ప్రౌట్స్. సో ఒక సిస్టర్ అయితే అడుగుతున్నాను నన్ను, స్ప్రౌట్స్ ఎలా చేయాలో చూపించక్క అనేసి అని. నిజంగా సారీ అంటే సారీ సిస్టర్, ఎందుకంటే నేను ఇప్పుడు చేసిన స్ప్రౌట్స్ అయితే అసలు మంచిగా రాలేదనమాట. అందుకనేసి అది వీడియో చేశాను, కానీ వెంటనే కాదు, కానీ అప్లోడ్ చేయకుండా డిలీట్ చేసేసాను అనమాట. ఎందుకంటే అవి సరిగా రాలేదు. కానీ కరెక్ట్ ప్రాసెస్ అనేది నేను చూపిస్తాను. ఇవి ఎప్పుడంటే ఎప్పుడో 6 months ముందు తెచ్చిన పెసర్లు అనమాట ఇవి. అందుకనేసి అని నాకు సరిగా రాలేదు. ఏమైందంటే మా చిన్నోడు ఇందులో వాటర్ వేసేయడం వల్ల మళ్ళీ నేను ఎండలో పెట్టాను వీటిని. అందుకనేసి అని స్ప్రౌట్స్ అయితే నాకు సరిగా రావలేదనమాట ఇవైతే. అందుకని వీటితో చేయడం అయితే ఆపేసాను. ఇవి ఒకసారి చేశాను అంతే, ఇంకా ఆపేసాను, చేయట్లేదు. ఇంకా మళ్ళీ కొత్తవి తెచ్చిన తర్వాత అప్పుడు ప్రాసెస్ అంతా నీట్గా చూపిద్దాము అనేసి అని ఇంకా నేను వీడియోలో అయితే పెట్టలేదు. ఏమనుకోకండి సిస్టర్. ఈసారి నేను అంటే ఇంకొక 3-4 డేస్లో పెట్టే వీడియోస్లో అయితే కంపల్సరీ అప్లోడ్ అయితే చేస్తాను, వీడియో అయితే పెడతాను స్ప్రౌట్స్ ఎలా చేయాలి ఏంటి అనేసి అని. సో అవి తినబుద్ధి కూడా కాలేదనమాట నాకు. అందుకనేసి ఇలాగా ఒక 2-3 minutes ఇలాగ ఫ్రై లాగా చేసేసాను అనమాట. జస్ట్ ఒక ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసుకొని స్పైసెస్ అన్నీ వేసుకొని మన స్ప్రౌట్స్ ఉంటాయి కదా వాటిని ఇలా వేసేసుకున్న తర్వాత ఒక్క 2-3 నిమిషాలు వేయించాలంతే. మళ్ళీ ఎక్కువసేపు కూడా వేయించుకోకూడదు. వేసి ఇలా కొత్తిమీర వేసుకొని దింపేయడం అంతే. ఇలాగ పప్పు ఏమన్నా చారు మనం ఏదన్నా ఇలాంటివి ఏమన్నా చేసుకుంటే ఏంటంటే మనకి బాగుంటుంది అనమాట తినడానికి కూడా. స్ప్రౌట్స్ అనేది ఊరికే మనం ఉట్టుగా కూడా తినక్కర్లేకుండా మనం 2 రోజులు కంటిన్యూస్గా తిన్న తర్వాత 3వ రోజు తినలేము కదా. అలాంటప్పుడు నేను ఇలా చేస్తాను అనమాట, ఫ్రై అయితే చేసేస్తాను స్ప్రౌట్స్ తోటి. తర్వాత నా ఈవినింగ్ వాటర్ వచ్చేసి లెమన్ వాటర్ అయితే తీసుకుంటున్నాను, హనీ అండ్ లెమన్ అనమాట. ఎందుకో డిటాక్స్ వాటర్ ఏమి చేసుకోవాలనిపించలేదు. అందుకనేసి కోసిన ఒక నిమ్మకాయ చెక్క ఉంటే దాంతో అయితే చేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ అయితే ఇలాగ వాకింగ్ అయితే చేస్తున్నాను అనమాట. నేను మార్నింగ్ ఎప్పుడైనా సరే ఎక్సర్సైజ్ అనేది స్కిప్ చేసినప్పుడు కంపల్సరీ వాకింగ్ అనేది చేసుకుంటాను అనమాట. ఒక 20 minutes కానీ 15 minutes కానీ మ్యాక్సిమం మనము ½ an hour పైనే చేస్తే మంచిది. కానీ నాకు టైం అనేది సరిపోక నేను ఇలా అయితే చేస్తున్నాను అనమాట. సో ఇంకా ఒక గుడ్ న్యూస్ కూడా ఉంది. సో ఆ వీడియోని అయితే నేను తొందరలోనే అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి. వీడియోని లైక్ చేస్తే మరి ఇంకా వ్యూస్ రావడానికి మనకి హెల్ప్ అవుతుంది. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక హెల్ప్ అవుతుంది అనమాట. మీ ఫ్యామిలీస్లో ఎవరైనా డైట్ చేస్తే కనుక వాళ్ళకి ఈ వీడియోస్ని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంకా నా వాకింగ్ అయిపోయిన తర్వాత నేనైతే నా నైట్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. డిన్నర్ వచ్చేసి ఇలాగ నేను బ్రౌన్ బ్రెడ్ అయితే తీసుకున్నాను. ఒక 2 slices తీసుకొని మిక్స్డ్ జామ్ ఉంటుంది కదా, ఆల్ మిక్స్డ్ ఫ్రూట్స్ జామ్ ఉంటుంది కదా, ఆ జామ్ అయితే కొంచెం అప్లై చేసేసుకుని ఇలాగ టోస్టర్లో పెట్టుకొని తినేసాను నేను. అంతే నా నా డిన్నర్ అయితే ఇంత సింపుల్గా ఫినిష్ చేసేసాను అనమాట. సో నేను 1200 calories నేను పెట్టుకున్నాను కదా నా వెయిట్కి వచ్చేసి. సో దాంట్లో నేను ఎంత తిన్నానంటే 858. నా గోల్ అయితే ఇక్కడ దాకా వచ్చింది అనమాట. అంటే 71% అయితే నేను తిన్నాను, నేను పెట్టుకున్న దాంట్లో నా క్యాలరీస్ ఫుడ్ అయితే. సో దాంట్లో ఏంటంటే ఇక్కడ ఏమి ఇచ్చారనంటే చాలా తక్కువగా తిన్నాను. రేపు మంచిగా తినమని అయితే నాకు వచ్చింది అనమాట. సో ఇలాగ సజెస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ యాప్లో. ఈ యాప్ వచ్చేసి హెల్తీఫై మీ యాప్. ఇది చాలామంది అడిగారు.
చాలామంది అంటే ఒక ఇద్దరు ముగ్గురు కమెంట్ చేశారనమాట, అందుకనేసి అని చెప్తున్నాను. దీంట్లో ఏంటంటే మనం ఫుడ్ అనేది మనము ఎంత క్యాలరీస్ తినాలి, ఎంత క్యాలరీస్ తినొచ్చు అనేసి అని ఇందులో మనకైతే చూపిస్తుంది. అంటే మనం తిన్న ఫుడ్ ఎంత క్యాలరీస్ ఉన్నాయి అనేసి అని చూపిస్తుంది. చూడండి ఇక్కడ నాకు వచ్చేసి ప్రోటీన్స్ అయితే 51, ఫ్యాట్స్ 66, ఇంకా కార్బ్స్ వచ్చి 75. అయ్యో ఆగిపోయింది నా ఫోను. సో ఫైబర్ వచ్చేసి 34 అయితే ఉందన్నమాట. అంటే మనం తిన్న ఫుడ్లో ఇవన్నీ కూడా ప్రోటీన్ ఎంత ఉంది, మనకు ఫ్యాట్ ఎంత ఉంది, సో మనం తిన్న ఫుడ్లో ఎంత ఏది కంటెంట్ ఎంత ఉందో అనేసి అని ఈ యాప్లో అయితే చూపిస్తుంది అనమాట. సో జస్ట్ మనం తిన్నదానికి ఎంత ఏంటి అనేసి అని అంతే. సో నేను 1200 క్యాలరీస్ అయితే పెట్టుకున్నాను నా ఫుడ్ అంత తినాలి అనేసి అని, కానీ దానికన్నా తక్కువే తిన్నాను అనమాట నేను. ఇంకా అలాగే 3 or 2 లీటర్స్ ఆఫ్ వాటర్తో పాటు అయితే నేను ఇలాగ ఈరోజు నా మొత్తం డేని అయితే ఫినిష్ చేసుకున్నాను అనమాట. సో ఇది వాళ్ళ వీడియో, మన వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.